హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉపేంద్ర గారి యూఐ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్ అయితే పక్కాగా వాడాలి భయ్య. అలాంటి కాన్సెప్ట్తో అయితే ఉపేంద్ర గారు అయితే వచ్చారు భయ్య. సోషల్ మీడియా గురించి మంచి మెసేజ్ అయితే ఇస్తారు. అలాగే సోషల్ మీడియా వల్ల ఎంతమంది పాడైపోతున్నారు, అదే కాకుండా ఫోన్ల వల్ల ఎంతమంది పాడైపోతున్నారు, అదే కాకుండా చాలామందికి అనమాట క్రికెట్ అని, సినిమాలని, రాజకీయం అని ఇలా చాలామందికి చాలా రకాలుగా అయితే ఉంటాయి. వాటి గురించి, అదే కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ గురించి, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఓర్ నాయనో అన్ని రకాల భయ్య. అసలు గతంలో ఏం జరిగింది, అసలు కృష్ణుడు వారి కాలం నుంచి భయ్య, అదే కల్కి అవతారం పుట్టేదాకా భయ్య, ఇలాంటివన్నీ అనమాట మనకి కోర్స్లో అయితే చూపించారు భయ్య ఉపేంద్ర గారు. ఇలాంటి కాన్సెప్ట్తో వస్తారని ఎవరు ఊహించగలదు భయ్య. అయితే ఇలాంటి కొత్త రకమైన కాన్సెప్ట్ నేనైతే ఇప్పుడు దాకా ఏ మూవీలో చూడలేదు భయ్య. ఉపేంద్ర గారు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారని ఎవరు ఊహించగలదు. అదే కాకుండా దీంట్లో ఒక మంచి మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి భయ్య. ట్రోలింగ్ అనే సాంగ్ అయితే ఉంటుంది. అది వచ్చాక ఏంట్రా బాబు ఇలాంటి మూవీలో ఇలాంటి సాంగ్ ఉంటుందా అని ఎవరు ఊహించగలదు. అదే కాకుండా ఈ మూవీ స్టోరీ క్లాట్ ఏంటంటే భయ్య, ఈ మూవీ స్టోరీలో అనమాట మనకి ఇంకో స్టోరీ అయితే చూపిస్తారు, అంటే ఇంకో సినిమా. ఆ రకంగా అనమాట ఆ సినిమా చూడటం వల్ల చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు, ఏదేదో చేస్తూ ఉంటారు, అంటే పిచ్చి పిచ్చిగా. ఆ రకంగా అనమాట ఈ సినిమా వల్ల ఏం జరిగింది జనాలకి అని అనమాట. ఒక మనిషి అయితే ఒక చోట అయితే వెళ్తాడు డైరెక్టర్ దగ్గర. ఈ రకంగా భయ్య స్టోరీ కట్ 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ల్యాగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి భయ్య. ఫస్ట్ హాఫ్ 15 మినిట్స్ అనమాట కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, మనకేం అర్థం కాదు అసలు ఈ మూవీ ఏంట్రా అని మనం అయితే పిచ్చోడు అయిపోతాం. కానీ ఉంటూ కట్ 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 అంటే సీన్లు కట్ కట్ చేస్తూ మనకి అర్థం చేసుకుంటూ ఉంటే వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్య. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఈ మూవీలో. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారి కన్నా సోషల్ మీడియాకి, సోషల్ నెట్వర్క్కి, అలాగే ప్రజలకి మంచి మెసేజే ఉంది భయ్య. అలాంటి కాన్సెప్ట్ అయితే వాడారు. అన్ని రకాల గురించి, రాజకీయాల గురించి, అసలు జనాలకి అన్నం ఉన్నా లేకున్నా దేని గురించి బాగా ఆలోచిస్తుంటారు. అదే కాకుండా జనాలకి ఇల్లున్నా లేకున్నా అసలు ఇల్లు గురించి ఆలోచిస్తారా లేదా, అదే కాకుండా జనాలకి అసలు ఏం దాని మీద పిచ్చి ఉంది అనేదనమాట మనకి క్లియర్ కట్గా అయితే అర్థమయ్యేలా అయితే చూపించారు భయ్య. ఓ నాయనో ఇలాంటి స్టోరీని తీయడం అంటే ఇది మామూలు విషయం కాదు భయ్య. చాలామంది మనోభావాలు దెబ్బతినేలా ఉంటుంది, కానీ దెబ్బతినదు. ఆ రకంగా అనమాట తగలనట్టు ఆ రకంగా అయితే డైరెక్టర్ ఉపేంద్ర గారు అయితే మేనేజ్ చేశారు భయ్య. ఓర్ నాయనో ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు ఊహించలేదు. చాలామందికి అర్థం అవుతుంది భయ్య, అర్థం అవ్వకుండా అయితే ఉంటుంది. ఆ రకంగా అనమాట అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది, కానీ చాలామందికి ఎక్కదు భయ్య. నాకే దాదాపు చాలాసేపు తర్వాత నాకైతే ఎక్కింది. ఏంట్రా ఇక్కడ ఈ సీన్ ఉంది, అక్కడ ఈ సీన్ ఉంది అంటే ఒక్కో సీన్కి మ్యాచ్ అయ్యేలా కూడా ఉండదు, కానీ ఒక్కో సీన్లో ఒక్కో రకమైన మెసేజ్ అయితే ఉంటుంది. చాలామంది చంపుకుంటారు, ఆహారం గురించి కాదు, సోషల్ మీడియాల గురించి. అదే కాకుండా కొంతమంది తోసేస్తారు. అదే కాకుండా యుద్ధ ట్యాంకర్ల గురించి కూడా కొంతమంది గొడవ పెట్టుకుంటారు, ఆహారం గురించి గొడవ పడుకుంటారు. అదే కాకుండా అసలు మనకి అవసరం లేని దాని గురించి కూడా గొడవ పడుతూ ఉంటారు. అసలు మనిషికి ఈ రకమైన తెలివి ఎందుకు వచ్చింది అనే దాని గురించి కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు భయ్య. ఈ రకమైన డిఫరెంట్ కాన్సెప్ట్ భయ్య. నేనైతే ఊహించుకోలేదు ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుందని. నేనైతే స్టోరీ మొత్తం అయితే చెప్పట్లేదు భయ్య, స్టోరీలో కన్ఫ్యూజన్ విషయాల గురించి మాట్లాడని చెప్తున్నా. ఎందుకంటే స్టోరీ చెప్తే స్పాయిలర్ ఇచ్చినట్టయితే ఉంటుంది, దాని గురించి అనమాట నేనైతే చెప్తున్నా. చాలామందికి ఇదైతే ఎక్కదు, కానీ థియేటర్లో మాత్రం పక్కకు చూడండి భయ్య. మంచి మెసేజ్ అయితే ఉంటుంది సోషల్ మీడియా గురించి, అసలే సోషల్ నెట్వర్క్ గురించి, అసలు మనం ఏం చేయాలి, అసలు దేనివల్ల మనం ఇలా తయారవుతున్నాం అనే దాని గురించి అనమాట. మొత్తం భయ్య 2 అవర్స్లో మనకి బాగా క్లారిటీగా అర్థమయ్యేలా అయితే చూపించాడు. ఉపేంద్ర గారికి అసలు ఒక రేంజ్ స్టార్ అని చెప్పొచ్చు, అసలు ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు, ఒక రేంజ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఆయన అయితే ఇచ్చాడు. ఇలాంటి స్టోరీ మన ముందు తెచ్చారంటే అదే హైలైట్ అని చెప్పాలి భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నా అలాగే మూవీ రివ్యూ ఇస్తూ ఉంటా భయ్య.